హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సినవి ముందుగా కాకరకాయలు ఒక 1/2 కేజీ ఉంటాయి తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ధనియాలు, కొంచెం నువ్వుపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, చింతపండు అంతే. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొంచెం వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకుని శనగపప్పు మినపప్పు కూడా వేసి ఒకసారి వేయించుకుని బాగా వేగాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం ఇంగు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత పోపుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఈ పోపు అంతాను సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం నూనె వేసుకొని కాకరకాయ ముక్కలు ఒక్కసారి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఈ కారం, చింతపండు రసం వేసి బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెడితే ఓ 1/2 గంట పడుతుంది కూర అంతా ఉడకడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూర తయారైపోయింది. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.